రుణమాఫీపై ఎన్నికలకు ముందు రేవంత్ ఏం చెప్పాడు? అధికారంలోకి రాగానే ఒకేసారి మాఫీ చేస్తామన్నాడు. ఉరుక్కుంటూ బ్యాంకులకు వెళ్లి 2 లక్షలు తెచ్చుకోమన్నాడు. డిసెంబర్ 9న మేము రాగానే మాఫీ చేస్తామని నమ్మవలికాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ చెప్పిన మాయ మాటలు మీరే వినండి. రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. సరే, అధికారంలోకి వచ్చాక ఏం వెలగబెట్టారు? మళ్ళీ రైతుల్ని ఎలా మోసం చేశారు? రేవంత్ మాటల గారడిని ఓసారి చూడండి. రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. ఇంతా చేసి చివరికి మాఫీ చేసిందంతా కేవలం 17,000 కోట్లు. అంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన దాంట్లో 40% కూడా మాఫీ చేయలేదు. రుణమాఫీగా రైతుల ఖాతాల్లో పడాల్సిన 40,000 కోట్ల నుంచి 25,000 కోట్లు ఈ సర్కారు దిగమింగింది. అన్నం పెట్టే రైతులకే రేవంత్ సర్కారు సున్నం పెట్టింది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. విన్నారుగా. ఇక ఈ 17,000 కోట్ల లెక్క చూద్దాం. యాసంగి రైతు బంధు కోసమని కేసీఆర్ 7,000 కోట్లకు పైగా ఖజానాలో అప్పుడుంచారు. అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద రైతులకు 15,000, కౌలు రైతులకు 12,000 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఉదరగొట్టారు. ఈ లెక్కన యాసంగి పంట పెట్టుబడికి 11,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సింది. దీనికి కౌలు రైతులను కూడా కలుపుకుంటే 15,000 కోట్ల రూపాయలని రైతులకు రేవంత్ సర్కార్ ఇవ్వాలి. కానీ ఏం చేశారు? రైతు భరోసాకు ఎగనామం పెట్టారు. రైతు బంధు కోసం కేసీఆర్ ఉంచిన 7,000 కోట్లను కూడా మాయం చేశాడు రేవంత్. ఇక్కడితోనే స్టోరీ అయిపోలేదు. ఇప్పుడు వానాకాలం పంట పెట్టుబడి కింద రైతు భరోసా జూన్ మొదటి వారంలోనే ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆగస్టు 3వ వారం నడుస్తోంది. ఇప్పటికీ రైతు భరోసా విధి విధానాలకు దిక్కు లేదు. యాసంగి ప్లస్ వర్షాకాలం 2 కలిపి 15+15 అంటే 30,000 కోట్లకు పైగా రైతులకు రేవంత్ ప్రభుత్వం బాకీ ఉంది. కానీ రైతుల్ని దగా చేసి వాటికి పంగనామం పెట్టి రైతు రుణమాఫీ చేశామని మాయ చేసి 17,000 కోట్లతో మమా అనిపించాడు రేవంత్. అంటే రేవంత్ సర్కార్ రైతులకు రుణాలు కూడా మాఫీ చేయలేదు. వాళ్ళకు అందాల్సిన పంట పెట్టుబడుల నుంచి 13,000 కోట్లు నొక్కేశాడు. ఇది అసలు రియాలిటీ. స్వతంత్ర భారతదేశంలోనే రుణమాఫీ అంత పెద్ద మోసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. డిసెంబర్ 9 నాడే 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. అర్హులైన రైతుల్లో కనీసం సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం రైతులకి. మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతిపెద్ద మోసం ఈ రుణమాఫీ. అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు. ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఒకే సంతకంతో సింగిల్ స్ట్రోక్లో. రెండో మాట ఏమన్నారు ఆయన? నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఏదైతే చేసినారో ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి, వెంటనే 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. 40,000 కోట్ల రూపాయలు. ఏ పాటిదయా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట. కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. దాని పర్యవసానంగా పేపర్లు రాసింది ఆనాడు. ఏం రాశారు?
ఇది సాక్షి పత్రిక. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ. ఎట్లా వచ్చారు ఈ అంచనాకు? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చు అని చెప్పిండో, ఇక ఇది 40,000 కోట్ల లెక్క. సరే, మరొక పత్రిక ఏం చేసింది? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక. ఇక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు, అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన. ఈనాడు పత్రిక వీళ్ళు ఏమన్నారు? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది. 35,000 కోట్లు ఎట్లా? జూలై మాసం రాగానే ఎలక్షన్ అయిపోయింది, లెక్క మారింది. 40,000 కోట్లు పోయింది, 35,000 కోట్లు పోయింది, లెక్క మారింది. 31,000 కోట్లతోనే రుణమాఫీ అని క్యాబినెట్ తీర్మానం చేసింది అని పత్రికలు రాసినాయి. 31,000 కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము, ఇది క్యాబినెట్ తీర్మానం అని తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ హ్యాండిల్ నుంచి వారు చేసిన ట్వీట్. ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా, ప్రతి రైతు అర్హుడే, రేషన్ కార్డు నిబంధన లేదు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు, ఏ షరతులు లేవు, అందరికీ అన్నీ. ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరీలు పెట్టడం, ఆంక్షలు పెట్టడం, కోతలు పెట్టడం. రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ, పెన్షనర్కు కట్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కట్, రేషన్ కార్డు లేకుంటే కట్. ఇవన్నీ చెప్పినరా ముందు? ఏవీ లేదు. అప్పుడు 40,000 కోట్లు, ఇప్పుడేమో మొత్తం కటింగ్ల మాస్టర్ లాగా. సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్, కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అన్ని కటింగ్లు పెట్టడమే. ఎట్లా రుణమాఫీని కట్ చేసి 40,000 కోట్ల నుంచి తగ్గించాలా, ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి. 60% మందికి ఎగ్గొట్టి 60% మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం 40% చేసి 100% అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతకు మించిన దగ, ఇంతకు మించిన మోసం, ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు. రైట్, రుణమాఫీ విషయంలో రైతుల్ని పూర్తిగా దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి రాకముందు 40,000 కోట్లు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 35,000 కోట్ల తర్వాత అది 31,000 కోట్లకైంది. ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ 17,000 కోట్లు మాత్రమే. సో దీంతో మొత్తం రుణమాఫీ మొత్తం చేసేసామనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ రైతులను నిలువున దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ కానీ రైతులు కానీ చెప్తున్నారు. మాకు రుణమాఫీ కాలేదంటే మాకు రుణమాఫీ కాలేదు. ఎవరికి చూసినా అసలు ఎవరికి రుణమాఫీ అయిందో ఎవరికి రుణమాఫీ కాలేదో తెలియని పరిస్థితి. రైతుల్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టేసి మేము మాత్రం రుణమాఫీ చేశామనేది గప్పాలు కొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అవుతుంది.